చాలామంది ఏఐని ఎలా ఇమాజిన్ చేసుకుంటారు? ఒక సాఫ్ట్‌వేర్, కోడ్, అల్గోరిథం, కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చే ఒక సిస్టమ్. కానీ ఈ అజంప్షన్ కరెక్ట్ కాకపోవచ్చు. మనం చాలా ఇయర్స్ నుంచి సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తున్నాం. యాప్స్, వెబ్‌సైట్స్, టూల్స్ వీటి వెనకాల ఉన్న ప్రిన్సిపల్ ఒకటే. ఇఫ్ దిస్ హ్యాపెన్స్, డూ దిస్. క్లియర్ రూల్స్, క్లియర్ లాజిక్. కానీ మోడర్న్ ఏఐ సిస్టమ్స్ అలా పనిచేయవు. అవి రూల్స్ ఫాలో అవ్వవు. అవి ప్యాటర్న్స్ ఫాలో అవుతాయి. ఏఐని ట్రైన్ చేయడానికి మనం ఏం చేస్తాం? కోడ్ రాయడం కాదు, డేటా ఇవ్వడం. బుక్స్, ఇంటర్నెట్, ఆర్టికల్స్, కాన్వర్జేషన్స్, ఇమేజెస్, ఆల్మోస్ట్ ఎంటైర్ హ్యూమన్ నాలెడ్జ్. అప్పుడు సిస్టమ్కి ఒక సింపుల్ టాస్క్ ఇస్తారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వర్డ్ ఏంటి, నెక్స్ట్ ఇమేజ్ ఏంటి, నెక్స్ట్ డెసిజన్ ఏంటి అని. ఫస్ట్‌లో సిస్టమ్ రాంగ్ ఆన్సర్స్ ఇస్తది. ర్యాండమ్‌గా గెస్ చేస్తది. మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ అటెంప్ట్స్ తర్వాత సిస్టమ్ ఇంప్రూవ్ అవుతది. గ్రాడ్యుయల్లీ అది ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తది. లాంగ్వేజ్‌లో ప్యాటర్న్స్, ఐడియాస్‌లో ప్యాటర్న్స్, హ్యూమన్ థింకింగ్‌లో ప్యాటర్న్స్. రిజల్ట్ ఏంటంటే సిస్టమ్‌కి లాంగ్వేజ్ అర్థమైనట్టు అనిపిస్తది. కాంటెక్స్ట్ అర్థమైనట్టు అనిపిస్తది. ఇంకా రీజనింగ్ కూడా ఉన్నట్టు అనిపిస్తది. ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే ఇది యాక్చువల్ అండర్‌స్టాండింగా లేదంటే అడ్వాన్స్డ్ ప్యాటర్న్ ప్రిడిక్షనా? ఈ డిబేట్ ఇంకా నడుస్తుంది. కానీ మనకి కనిపించే అవుట్‌పుట్ మీనింగ్‌ఫుల్‌గా ఉంది. మీరు ఏఐని బ్లాక్ హోల్స్ అంటే ఏంటని అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలంటే ఫిజిక్స్ కాన్సెప్ట్స్ తెలియాలి. లాంగ్వేజ్ సింప్లిఫై చేయాలి. కాంటెక్స్ట్ మ్యాచ్ చేయాలి. అండ్ ఇట్ కెన్ డూ ఇట్. కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ నాలెడ్జ్‌ని మనం డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ చేయలేదు. అదే సెల్ఫ్‌గా నేర్చుకుంది. ఇక్కడ నుండి ఇంపార్టెంట్ క్వెషన్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ లెర్నింగ్ ఆన్ ఇట్స్ ఓన్, వాట్ ఎగ్జాక్ట్‌లీ ఆర్ వి బిల్డింగ్? ప్యాటర్న్స్ అంటే ఓన్లీ టెక్స్ట్‌లో కాదు, ఇమేజెస్‌లో ఉంటాయి, సౌండ్‌లో ఉంటాయి, ఫేసెస్‌లో ఉంటాయి, బిహేవియర్‌లో ఉంటాయి. సో, ఒక్కసారి ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేయడం ఈ సిస్టమ్ నేర్చుకుంటే అది టెక్స్ట్ జనరేట్ చేయగలదు, ఇమేజెస్ క్రియేట్ చేయగలదు, వాయిసెస్ ఇమిటేట్ చేయగలదు. ఈవెన్ రియల్ వాయిసెస్‌లా అనిపించేలాగా కూడా అవుట్‌పుట్ జనరేట్ చేయగలదు. ఇక్కడి నుంచి లిమిట్ మీద క్వెషన్ వస్తది. వేర్ డస్ ఇట్ స్టాప్? ఏఐ సిస్టమ్స్‌ని ఇంప్రూవ్ చేయడం ఎలా జరుగుతుంది? సింపుల్‌గా 2 థింగ్స్: మోర్ డేటా, మోర్ కంప్యూటింగ్ పవర్. మోర్ డేటా ఇవ్వండి, బెటర్ ప్యాటర్న్స్ నేర్చుకుంటది. మోర్ కంప్యూటింగ్ పవర్ ఇవ్వండి, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తది, ఫాస్ట్‌గా చేస్తది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సిస్టమ్స్ ఆర్ స్కేలింగ్. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏఐ సింపుల్ ఆన్సర్స్‌కి కూడా స్ట్రగుల్ అయ్యేది. కానీ ఇప్పుడు కోడ్ రాస్తుంది, రీసెర్చ్ అసిస్ట్ చేస్తుంది, ఎగ్జామ్స్ పాస్ అవుతుంది, ఇంకా చాలా చేస్తుంది. చాలా ఫాస్ట్‌గా చేస్తుంది. సో, ప్రాబ్లమ్ ఏఐ స్ట్రాంగ్ అవ్వడం కాదు, అది ఎంత ఫాస్ట్‌గా ఇంప్రూవ్ అవుతుందో అని. మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేసాం. అది నేర్చుకుంటుంది, ఇంప్రూవ్ అవుతుంది, ఎక్స్‌పాండ్ అవుతుంది. కానీ ఎక్కడ స్టాప్ అవుతది? ఎందుకంటే స్టాటిక్ సిస్టమ్స్‌ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఎవాల్వ్ అవుతున్న సిస్టమ్స్‌ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. సో, ఏఐ సాఫ్ట్‌వేరా కాదా అనేది క్వెషన్ కాదు. మనం క్రియేట్ చేస్తున్న సిస్టమ్ మనం ఎంతవరకు అర్థం చేసుకున్నామని. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం ఒక డిస్టర్బింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సిస్టమ్‌ని షట్ డౌన్ చేయాలంటే ఏఐ ఏం చేసింది? అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వెషనింగ్.